గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాము. లైవ్ పెట్టినాము ఇప్పటి వరకు, అందుకే వీడియో అయితే స్టార్ట్ చేయలేదు. ఇందాకే టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. జొన్న రొట్టె విత్ ఆలూ ఫ్రై, ఆలూ కర్రీ చేసింది, చాలా సూపర్గా ఉండే. తిన్నాము. కాసేపు ఆగి స్నాక్స్ లాగా మామిడికాయ పండు అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మామిడి పండు అయితే ఇక సీజన్ లాస్ట్కి వచ్చింది కదా, వర్షాలు పడుతున్నాయి. కొన్ని పండ్లలో అయితే ఇప్పటికే పురుగులు అవుతాయి కూడా, అందుకే చూసుకొని తినాలి. మేమైతే చూసుకొని తింటున్నాము. బాగుంటుంది. కొన్ని రకాల పురుగులు అయితే అవుతాయి ఈ సీజన్లో వర్షాలకు. జాగ్రత్త అమ్మా. ఒక రకం అయితే కోసుకొని తింటున్నాము. పురుగులు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. నిజంగా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఇంకా కొన్ని రోజులు తినాలి. కొన్ని రోజులు అయితే ఇక మళ్ళీ దొరకవు కదా మామిడి పళ్ళు, అందుకోసం తినాలి. పండ్లలో రాజు మామిడి పండు అంటారు. పండ్లన్నిటి కూడా రాజు లాంటిది. నిజానికి దీని టేస్ట్ వేరే పండ్లకు లేకుంటుంది. చాలామంది రాజులకు కూడా ఈ పండ్లు అంటే ఇష్టం అంట. కొంతమంది ఆ పీసులను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అక్బర్ బీర్బల్ ఆ టైంలో కొన్ని రకాల మామిడి చెట్లను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకెళ్ళిందని కూడా కథలు ఉంటాయి. ఇలాంటి పండ్లు వేరే దగ్గర దొరకవు కదా, అందుకు నిజానికి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా వరకు అందరికి ఇష్టమైన పండు ఇది. మా అందరికీ కూడా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే చాలా రకాల మామిడి మొక్కలు పెట్టాము. చాలా వెరైటీస్ పెట్టాము మేము కూడా, కానీ అన్నీ అయిపోయినవి. ఇప్పుడు ఆల్ టైమ్ మ్యాంగో చిన్నగా ఉన్నాయి, అందుకే ఇవైతే కొనుక్కొనే తింటున్నాం ఫ్రెండ్స్. నిన్న తీసుకొచ్చాను, నేను స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో తీసుకొచ్చాను. అక్కడ అమ్ముతుంటే టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఆరాధకు శరత్కు నవ్వుకు అందరికి కూడా చాలా ఇష్టము. ఎక్కడ పోయింది శరత్? లేరు, బాబు కూడా లేడు. బాబు తింటుండే. రసం పండ్లు తిండి తింటాం. మా నాన్నకు కొంచెం పళ్ళు ఇబ్బంది, అందుకు రసం పండ్లు ఇప్పడానికి అయితే రావు. అందుకు ఇలాంటి పండ్లను అయితేనే తింటాడు. ఇప్పుడైతే లేనట్టుండు, బయటికి వెళ్ళినట్టుండు, వచ్చాక వేయాలి. ఇప్పుడైతే ఇలా తింటున్నాం ఫ్రెండ్స్. కాసేపు ఆగి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి వచ్చి అదేవిధంగా ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి అటెండ్ కావాలి. మామిడి పని అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయితే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. దాంతోపాటు కొన్ని కూరగాయలు, కొన్ని వేరే వర్కులు ఉన్నాయి, చేసుకొని వచ్చాము. వచ్చేసాక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే ఈ రోజుతో మా కాలేజ్ కంప్లీట్ అవుతున్నాయి. రేపటి నుంచి ఇక రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. అందుకు వచ్చాక కొంచెం కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇందాకనే ఇక మళ్ళీ లేచాము. లేచి ఇక టీ తాగుతున్న వాళ్ళు, నేనైతే కాఫీ తాగుతున్నా. కాఫీ ఇచ్చారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి. ఒకప్పుడు అంతటా గ్రామంలో చాలా పశువులు ఉండేవి కదా, వాటిని పశువులను మంచి అలంకరించేవాళ్ళు. ఇప్పుడు అంతా పండుగ వాతావరణం ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ వాతావరణం అయితే కనుమరుగు అయింది. పశువులు లేవు. అదేవిధంగా ఎడ్ల బండ్లు ఉండేటివి. చిన్న ఉన్నప్పుడు అయితే వాటిని అలంకరిస్తే ఆ ఎడ్ల బండి మీద ఎక్కడానికైతే పోటీ పడేవాళ్ళం. ఎంతో సంతోషంగా ఎక్కి మేము చిన్న ఉన్నప్పుడు తిరిగేవాళ్ళం అమ్మ ఊరంతా. నీకు తెలుసా? నువ్వు తిరగలేవు వీళ్ళకి అసలు. గుళ్ళ చుట్టూ, ఊరు చుట్టూ తిరుగుతున్నాయి మా దగ్గర. ఊరు చుట్టూ కూడా తిరుగుతుండే. వాటి మీద ఎక్కుతుంటే ఒక్కోసారి ఆ స్పీడ్గా కింద కూడా పడుతుండే కొంతమంది వేగంగా వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడైతే తగ్గిపోయినాయి. ట్రాక్టర్లు తిప్పుతారు. ఇప్పుడు అది ట్రాక్టర్స్ తిరుగుతుండే, ట్రాక్టర్స్ చూపించాలి. ట్రాక్టర్లు తిరుగుతున్నట్టున్నాయి. ముందు మొత్తం ఎడ్ల బండ్లు అయితే లేవు. ఏదైనా ఒక బండి చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం అయితే కనుమరుగు అయింది. ఇక రైతుల దగ్గర ట్రాక్టర్లు ఉన్నాయి కదా, ట్రాక్టర్ని అయితే తిప్పుతున్నారు. ఒకసారి వెళ్దామండి ఫ్రెండ్స్ అటు సైడ్ టీ తాగి. ఒకసారి నాన్నేమో చేస్తుంది, బాబు చూడుతున్నా. అదే పేపర్ చదువుతున్నావా? అవునాయన ఏ పాతయా ఈరోజు?
అన్ని ఇన్ని పేపర్లు ఉన్నాయి. నిన్న కొన్ని నిన్నటి చదవకుంటే అవి చూస్తాను, దాని డౌట్ క్లియర్ చేసుకుంటాను. కొన్ని దాంట్లో చూడకుంటే అందరు చూస్తున్నాయి. ఇక వనం వచ్చండి ఇదంతా ఎమ్మెల్యే సాగు చెట్లు వాతేది ఇదే చూడకుంటే చూస్తే. నిన్న చదవని ఈరోజు చదువుతున్నావా? నేను చదివినా కానీ కొన్ని మినాయించిన దాంతో ప్రజా సంఘాలు దారుణం. ఈరోజు ఏం డే తాతయ్య? ఈరోజు పండుగ. ఈరోజు పండుగ అంట ఏమని కాదు కాదు, ఈరోజు పండుగనే అంట కదా. ఏర్వాక పుణ్యం. దాని ప్రత్యేకత ఏందో చెప్పు జరా. ఎడ్ల కోసం పూజ చేస్తారు. చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. ఈరోజు పూర్వం సంటే కూడా ఏర్వాక పుణ్యం అంటే రైతుగా చాలా ముఖ్యమైన దినం. దాని లోపల ఏంటంటే తమ్మలి వాళ్ళ అని ఉంటుండ్రు, ఊరుకో వాళ్ళకి మాన్యాలు ఉంటుండే. వాళ్ళు ఒక రోజు ముందే వచ్చి వన్నాకి పెట్టిపోతుంది. వన్నాకి పెట్టినే వాళ్ళు ఏరొక పుణ్యం అనుకుంటారు. మొత్తం ఎడ్లకు ఆవులకు పూజ అన్ని పూజ చేసి మా నాయన మొత్తం ఎడ్లకు కూడా పూజ చేసి కళలు పెట్టి బంగారు గొలుసు కట్టి అంట. ఆ ఏరొక పుణ్యము చాలా రైతుకి ముఖ్యమైన దినం బిడ్డ. కొమ్ముల కడతారు, కాళ్ళ కడతారు, కళలు వేస్తారు, పంచకుట్లు ఉంటుంది అంటే గెడ్లకు మొఖాల కట్టడానికి. అవన్నీ కట్టి ఊరేగింపుతుంది. బండ్లు కూడా కట్టింపుతుంది. మొత్తం ఊరేగింపుగా బండ్లు కూడా ప్రతి ఊట కూడా అంతే, ఇది ఒకటే కాదు. పట్టుకొచ్చు కలిసి ఊరు మొత్తం కూడా దింపుతుంది. మన మస్తు చాలా మా చెల్లెలు పట్టకొచ్చి తీసుకుపోయి కొమ్ములకు పెట్టిండంట. అది ఉసిపోయిందంట. ఉసిపోతే మళ్ళీ వచ్చి అరే అంతా దాన్ని తీసుకుపోయి మళ్ళీ కొత్త చేపించుకో. మా నాయన ఎట్లు చేసేటప్పుడు అందరు వచ్చి ఉంటున్నారట ఊరంతా. అరే గుట్టంబాయి అంతా ఎట్లు మంచిగా ఉంటుంది, సుతప్పండి అంటే ఊరు మొత్తం వీడికి వస్తున్నట్టు. అప్పుడు అట్లుంటే బిడ ఎరవకప్పుడు చాలా రైతులకు ముఖ్యమైనది ఏమన్నట్టు. మురుగశీల తర్వాత ఎరవకప్పుడు చాలా అది రైతులు ప్రతి ఒక్కటి. ఈరోజు పేపర్లో రాశాను, ఏరువాకంటే నాగలతో ప్రారంభించే వ్యవసాయం అని. అదంతా కూడా చాలా నేను అట్లా చేసుకుంటే రైతులు అవన్నీ మర్చిపోయిన అందుకే జర ఇబ్బందులు పడతాను, తప్పేం లేదు. పేపర్ చదువుతున్నా చదవ. ఈరోజు ఇచ్చిండు కదా బిడ్డ పేపర్ రా. ఇప్పుడు రోడ్డు పైకి వచ్చాము. ఇక్కడ ఊరి చుట్టూ వాహనాలు తిరుగుతాయని చెప్పాను కదా, అవి తిరుగుతున్నట్టు సౌండ్ వచ్చింది, అందుకే రోడ్డు పైకి వచ్చాము. అక్కడ ట్రాక్టర్స్ అయితే వస్తున్నాయి, 2 మాత్రమే ఉన్నట్టున్నాయి, 2 ట్రాక్టర్సే వస్తున్నాయి. చాలా అందంగా అలంకరించారు. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండ్రు. ట్రాక్టర్ వెనకాల కూర్చొని వెళ్తున్నారు ట్రాక్టర్స్ పైన. కాసేపటికి ఇంకొక బైక్ల గ్రూప్ అయితే వస్తుంది. బైక్లో కూడా రోడ్డు చుట్టూ వెళ్తున్నారు పిల్లలు. అప్పట్లో ఎడ్ల బండ్లు అవన్నీ తిరిగేవి, ఇప్పుడేమో వాహనాలు తిప్పుతున్నారు. ఇప్పుడు వచ్చేసి బైకులు అదేవిధంగా ట్రాక్టర్లు 2 కూడా కలిసి వస్తున్నాయి. కానీ ఒకప్పటి ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎడ్ల బండ్ల పైన తిరిగే వాళ్ళం అందరం, ఊళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్లేదు, అందరూ వాటిపైన ఇంట్రెస్ట్ చూపడం లేదు. అలా అసలు ఈరోజు పండుగని కూడా చాలామందికి తెలియకుండానే జరిగిపోయింది. అలా అయింది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇంటికి వచ్చాము. ఇక్కడ ఒక డ్రాగన్ పండు అయింది, దీన్ని తెంపాను ఫ్రెండ్, ఈరోజు తెంపుకొని తీసుకొచ్చాను.
ఇప్పుడు పిల్లలు నేను కాసేపు అయితే షటిల్ ఆడుతున్నాము. కాసేపు సాయంత్రం టైంపాస్ కోసం అదేవిధంగా ఎక్సర్సైజ్ అవుతుందని సరదాగా ఆడుతున్నాం. గట్టుపల్లి బర్త్డే కాయిన అయ్యో పాట పాట రాదా బ్యాడ్మింటన్ కాదు వేరే అంటారు. ఓ కార్ కెమెరా కార్కి వచ్చింది. అయ్యో కనిపిస్తలేవు నువ్వు. ఫస్ట్ రౌండ్ రెడీ బాబు. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. రేపటి నుంచి ఇక స్కూల్కి అయితే వెళ్ళాలి. అందరికీ వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.